మోడీ ప్రభావం ఎంత ఉంది? మోడీ ప్రభావం ఉందా? రామ మందిర్ ఎఫెక్ట్ ఉందా దేశంలో? చాలా ఉంది. మీ గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది, చాలా బాగుంది. ఎందుకంటే నిన్న నేను అదే శాస్త్ర ట్రైన్ దానికి రిసీవ్ చేసుకొని మిడ్ నైట్ పోయినా. ఓకే, 1400 మంది వాళ్ళు వర్ణాతీతం, పార్టీ క్యాడర్ కాదు, కామన్ పీపుల్. ఓకే, అద్భుతమైనటువంటి నిర్మాణం, అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్స్, అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్. యూ కాంట్ ఇమాజిన్. అది ఓన్లీ రాజకీయం కాదు, 10 తరాల పాటు ఉండేటువంటి దేవాలయం. అది ఉపయోగపడుతుంది. అంటే ఒక రామ మందిర్ అంశమే తీసుకుపోతుంది జనంలో, మిగతా అంశాలు యాక్చువల్లీ ఏంటంటే టు బి ఫ్రాంక్, నాలాంటి వాడికి దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయాల్లో చిన్న అంశాలు పెద్దగా కనిపిస్తాయి. రామాలయం ఎంత అయింది, ట్రస్ట్ పెట్టింది, ఆల్ పైసలు ప్రజలు పెట్టింది. నేను కూడా ₹1,00,000 ఇచ్చిన, టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఇచ్చిన, బీజేపీలో ఉన్నప్పుడు కాదు. 1,116 ఇచ్చిన. ఇట్లా చాలామంది ఇచ్చారు. కోట్లు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, 1000 ఇచ్చినట్లు ఉన్నారు, ఇటుకలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది యావత్ తెలంగాణ భారతదేశ ప్రజల నేనేమన్నా అదే ఓటర్లను ప్రభావితం మిగతా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లు నేను చెప్తున్నా కదా. తెలంగాణకు 9,36,000 కోట్లు గత 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తా, 5,000 కిలోమీటర్లే జాతీయ రహదారులు వచ్చినాయి. ఓకే, మొత్తం 70 సంవత్సరాల్లో వచ్చింది 2,500. ఓకే, 20 కోర్స్ పర్ కిలోమీటర్ అంటే 30 కూడా అవుతుంది. కానీ వేసుకో 1,70,000 కోట్లు దానికి అవుతుంది. ఓకే, ఈ యొక్క మన ప్రతి గింజ ఏదైతే కొంటున్నారో దానికే 1,00,000-1,50,000 కోట్లు. ఓకే, ఎరువుల సబ్సిడీ ఏదైతే ఉందో దానికో 60,000-70,000 కోట్లు. ఇట్లా లెక్క తీసుకుంటే ఈ మన సంక్షేమ రాష్ట్రానికి దేశం అంతా కూడా ఇస్తారు కదా. అంతే కదా నేను చెప్పేది. ఇప్పుడు దేశంలో భాగమే కదా. ఓకే, ఇంత ఇన్వెస్ట్మెంట్ 9,36,000 కోట్లు నేను చెప్తున్నా కదా, లెక్క చెప్తున్నా కదా. అదే రాష్ట్రం ఈ 10 ఏళ్లలో 18 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎంత ఇన్వెస్ట్మెంట్. ఇదంతా చెప్తున్నా మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విమర్శన చేస్తున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ వారం 10 రోజుల నుంచి ఏం నడుస్తుందంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కూడా పోతుంది, కూటమిలోకి వెళ్తుంది. సీట్ల పెంపకం సంబంధించి కేసీఆర్ ఢిల్లీకి పోతాడు. సో ఇదంతా నడుస్తుంది. అందులో మీ సీట్ ఉంటుందా పోతుందా? అసలు పొత్తు సంబంధించి ఎట్లుండబోతుంది? ప్రధాన ప్రత్యర్థి మీకు చూడు, నేను కర్మయోగిని, నీకు తెలుసు కదా అశోక్. నాకు సీట్ అనేది ఈజ్ నాట్ ద లైఫ్ ఎజెండా. ఓకే, సమాజం అనేది లైఫ్ ఎజెండా. ఓకే, సీట్ అయితే డెఫినెట్లీ ఖాయమని అనిపిస్తుంది. అయినా కూడా నేను కర్మయోగిని. ఓకే, సీట్తో సంబంధం లేకుండా పార్టీల మధ్య పొత్తుండబోతుందా లేదా బీజేపీ? నాకు తెలిసినంత వరకు అలాంటి సూచనలు ఏమీ లేవు. లేనప్పుడు మీకు ఎవరు ప్రత్యర్థి? ఎవరు ఇక్కడ పార్టీ? బీఆర్ఎస్ కాంగ్రెస్? సింపుల్ కదా, బీఆర్ఎస్ కూడా నేషనల్ పార్టీ కదా. సరే, పేరు పెట్టుకున్నంత మాత్రం నేషనల్ పార్టీ అయితే ఇక లాల్ బహదూర్ శాస్త్రి అని నేను పెట్టుకుంటా పేరు. లాల్ బహదూర్ శాస్త్రి అయితేనా, పివి నరసింహరావు అని పెట్టుకుంటాను. అంత పెద్దవాడిని అయితేనా పేరు పెట్టుకోగానే? అది కాదు. కానీ సింపుల్గా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. 3 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర, 3 ఆప్షన్స్. బీఆర్ఎస్ అక్కడ లేదు, ఇక్కడ లేదు. సరే 10 years పాలిచ్చారు, అవకాశం ఇచ్చారు, లెట్ దెమ్ టేక్ రెస్ట్. ఒక్క సీటు 2 సీట్లు గెలవటం వల్ల సాధించేది ఏముంది? మీరు గుద్దురు కదా మన కాంగ్రెస్ వాళ్ళు, గుద్దుడే గుద్దుడు, ఇష్టం లేకున్నా కూడా ఆ గుద్దుడేదో మా గుద్దాడు. నెంబర్ 2, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, 40 సీట్లు దాటేది లేదు. ఎట్లాగూ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అవుతాడు. కాంగ్రెస్కు వేయటం వల్ల ఈ 6 నెలల తర్వాత 6 గ్యారెంటీలు 60 గ్యారెంటీల సంగతి తేలుతుంది. కరెంటు కష్టాలు స్టార్ట్ అవుతాయి, ఎరువుల కష్టాలు స్టార్ట్ అవుతాయి, ధాన్యం కొనుడు స్టార్ట్ అవుతుంది, రైతు బంధు స్టార్ట్ అవుతుంది, ఇచ్చిన హామీల గురించి ప్రజలు నిలదీసడం స్టార్ట్ అవుతుంది, ఉచిత కరెంటు హార్డీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో లేవు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేను చెప్పేది కాంగ్రెస్ గురించి. అది పోనీ, బీఆర్ఎస్ అనేది పార్లమెంట్కి సంబంధించింది, నాట్ ఇష్యూ. సో నా రిక్వెస్ట్ ప్రజలకు ఏంటంటే అంతిమంగా పార్టీల భవిష్యత్తు కాదు నేను అడిగేది, నేను ఎప్పుడు మాట్లాడేది ప్రజల భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు. సో కాంగ్రెస్కు ప్రేసే ప్రతి ఓటు తెలంగాణ వ్యతిరేకంగా. బీజేపీకి వేయండి, 17 సీట్లు గెలిపేయండి, 100% నేను గ్యారంటీ చేస్తాను. ఒకవేళ నేను చేయలేకపోతే అవసరం ఉంటే మధ్యలో రాజీనామా కూడా చేస్తా. చివరిగా 3వసారి మీరు భువనగిరి పార్లమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రచారంలో కానీ జనంలోకి ఎట్లా పోతున్నారు? టూకీగా చెప్పండి. నేను ప్రచారం ఏంటంటే నేను
అభివృద్ధి ఎక్కువ, ఆర్భాటం తక్కువ, మీకు తెలుసు కదా. ఓకే. అందుకొరకు ప్రతి విలేజ్లో వెళ్తున్నాను, ప్రతి మండలికి వెళ్తున్నాను. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, మీలాంటి మిత్రుల ద్వారా గతంలో నేను అంత చెప్పుకోలేకపోయాను. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ప్రజలకు వివరిస్తున్నాను, చేసింది ఏం చెప్తున్నాను, ప్రజలు ఇప్పుడు ఏం కోల్పోతున్నారో చేయబోయేది కూడా ఏం చెప్తున్నాను. ఓకే. అందుకొరకు ఖచ్చితంగా ఏదైతే దక్షిణ తెలంగాణలో భువనగిరి కోట మీద కాషాయ జెండా ఎగిరేయటం అన్నది గ్యారంటీగా మాత్రం చెప్పగలను. ప్రజలు ఆశిస్తున్నా, మీరు విఘ్నతతో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చేస్తున్నా. మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి, మీరు దయచేసి స్టేట్ గవర్నమెంట్ నడిపించుకోవాలంటే కాలికుండలు మా బాధ్యత, లంక బిందెలు తెచ్చుడు ఎంపీకి అయితే. ఇక టీఆర్ఎస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రెస్ట్ తీసుకోండి. 5 ఏళ్ళు ఇచ్చారు కదా రెస్ట్. ఇప్పుడు మోడీ గారు వస్తారు, మన రాష్ట్రానికి బాగు చేయాలంటే బీజేపీ ఎంపీలు రావాలి. అందుకొరకు అంతిమంగా అన్ని పార్టీలు, అందరు ప్రజలు బీజేపీకి సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం.